పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో, మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతి యాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి. ప్రభా, మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. సమస్త విషయములలో మేము మీతో అంటుకట్టబడిన వారముగాను, క్రీస్తునందు వేరుపారిన వారముగాను, మీ అందుండి నడుచుకొని బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, ఆనందముతో సాగెదను. పాపిని నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.
యేసుకు నేనేమివ్వగలను హేతువు లేకయే ప్రేమించెను యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 అని పాడెదను ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను క్రయధనమిచ్చితివి భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి హల్లెలూయా 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 అని పాడెదము ఆనందముతో సాగెదను ఆనందముతో సాగెదను పరిశుద్ధుడైన మా ప్రభా మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మా జీవితానికి ఆధారము మీరే ప్రభు నేనేదైనా ఈ భూమి మీద బ్రతుకుచున్నానంటే నిన్ను చూసే బ్రతుకుతున్నాను ప్రభు ఏదైనా మా పనులు మేము చేసుకోగలుగుతున్నామంటే మీరు ఉన్నారనే నిరీక్షణతోనే మిమ్మల్ని ఆధారము చేసుకొని బ్రతుకుతున్నాం ప్రభువా థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రభువా మీ వైపు చూస్తూ ఉన్నాము మీ సన్నిధిని మాతో ఉంచండి పగిలిన హృదయాలతో మేము వచ్చాం ప్రభువా గాయపడిన మనసుతో మేము వచ్చాం ప్రభువా గుండె బ్రద్దలైపోయిన పరిస్థితుల్లో మీ సన్నిధిలో చేరాం ప్రభువా నా ఆధారం నీవే నా ఆనందం నీవే నా ఆధారం నీవే నా ఆనందం నీవే ప్రభువా మీ వైపు చూస్తూ ఉన్నాం మీ సన్నిధిలోనికి వచ్చినాం మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. ప్రియులారా దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథము 26వ అధ్యాయము మొదటి
4 వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము మొదటి నుండి. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి, జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి, నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. ప్రభునందు ప్రియరా, యోబు గ్రంథము మనము బాగా చదవాలి. జనరల్గా యోబు గ్రంథాన్ని ఏదో పైన చదువుతూ ఉంటాం, కానీ మనస్సు పెట్టి చదవాలి. యోబు గ్రంథం, యోబు గ్రంథంలో ఉన్న ఒక అద్భుతం ఏమిటంటే, జియాలజీ అనే సబ్జెక్టు బాగా ఉంది యోబు గ్రంథంలో. జియాలజీ సబ్జెక్ట్, భూగర్భాన్ని గురించి చదువుతాము కదా. భూమి ఎన్ని పొరలుగా ఉండేది, ఈ భూమికి పునాదులేంటి, అలాగే భూమిని త్రవ్వితే ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అలాగే భూ సంపద ఎలా ఉంది, భూగర్భ జలము, అలాగే ఖనిజాలు, భూ సంపద, ఇవన్నీ యోబు గ్రంథంలో ఉంటాయి. ఇవి రీసెర్చ్ చేసి రాసిన విషయాలలాగా ఉంటుంది యోబు గ్రంథం. తర్వాత కొంచెం ఖగోళాన్ని గురించి కూడా రాయబడి ఉంటుంది. భూగోళము, ఖగోళము, అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది. అలాగే సముద్రాలను గురించి రాయబడి ఉంటుంది. తర్వాత మీరు అప్పుడప్పుడు ఈ ట్రైన్స్లో వెళుతున్నప్పుడు, లేక బస్సుల్లో వెళుతున్నప్పుడు, రోడ్ రూట్ అయినా ట్రైన్ రూట్ అయినా కొన్ని గుహల్లో నుండి వెళతాయి ట్రైన్స్. దాదాపు కొన్ని కిలోమీటర్లు మనకు బయట ఏం కనబడదు, అదొక కేవ్, అదొక గుహ, సొరంగం అంటాం. ఆ సొరంగంలో నుండి బస్సు వెళ్తూ ఉంటుంది. అలాగే ట్రైన్ కూడా ఆ సొరంగాల్లో నుండి వెళుతూ ఉంటుంది. ఈ సొరంగాలు అంటే భూమిని త్రవ్వి పైన మనుషులు నడుస్తుంటారు, లోపల క్రింద ట్రైన్స్ వెళుతూ ఉంటాయి. ఈ సొరంగాలు అనే పదము బైబిల్ నేర్పిన జ్ఞానం. మానవుడికి ఈ లోపల అండర్ గ్రౌండ్లో వర్క్ చేయొచ్చు అనే తెలివి నేర్పింది బైబిల్. కొన్ని స్టేట్స్లో మనం చూస్తే పైన బస్సులు వెళుతూ ఉంటాయి, క్రింద ట్రైన్స్ వెళుతూ ఉంటాయి. అవి వెళుతున్న సంగతి కూడా మనకు తెలియదు. సొరంగాలు, ఆ జ్ఞానము బైబిలే నేర్పింది మనుషులకి. అది కూడా యోబు గ్రంథంలో ఉన్నాయి ఆ సొరంగాలను గురించి. అందుకని ప్రియరా, యోబు గ్రంథం మనం బాగా చదవాల్సిన గ్రంథం, చదవాల్సిన గ్రంథం.
ఒక సమయంలో పిహెచ్డి చేస్తున్న రీసెర్చ్ స్టూడెంట్స్కి ఒక మెసేజ్ చెప్పాల్సి వచ్చింది. నేను అందరూ రీసెర్చ్ స్టూడెంట్స్, స్కాలర్స్. వాళ్ళకి ఈ యోబు గ్రంథం తీసుకొని అసలు రీసెర్చ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే రీసెర్చ్ చేయటం ద్వారా ఎలాగూ మనం ఏమి కనుగొంటాం అనేది యోబు గ్రంథం టాపిక్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడితే యోబు గ్రంథంలో ఎంత సబ్జెక్ట్ ఉందా అని వాళ్ళు అప్పుడు అర్థం చేసుకున్నారు ఆ సబ్జెక్ట్ని. కావున పిల్లరా, యోబు గ్రంథాన్ని మనం బాగా చదవాలి. తర్వాత అది రీసెర్చ్ పర్పస్తో చదవాలి. ఇంకొక పర్పస్ ఏంటంటే దేవునికి విశ్వాస్కి ఉన్న సంబంధం, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ బిలీవర్ అండ్ ఏ గాడ్, దేవునికి విశ్వాస్కి ఉండే సంబంధాన్ని గురించి చాలా పర్ఫెక్ట్గా రాసిన గ్రంథం యోబు గ్రంథం. మనకు మన క్యాలెండర్లో జనవరి నెలలో క్రింద కొటేషన్ ఒకటి ఉంది. కొటేషన్ మీరు చదివే ఉంటారు, ఒకసారి చదివా. ఆ కొటేషన్ ఏంటిది? కష్ట నష్టాలు శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు. అందరు చెప్పండి, కష్ట నష్టాలు శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు. తర్వాత వాటిని నేర్చుకోకుండా సంఘములో మంచి విశ్వాసిగా ఉండలేవు. ఈ కొటేషన్ జనవరిలో ఫస్ట్ నెలలోనే ఉండాలని కావాలని ఆ కొటేషన్ జనవరిలో ప్రింట్ చేయమని చెప్పాను. కష్టాలు నష్టాలు శ్రమలు నేర్చుకోకుండా ఒక విశ్వాసి సంఘములో మంచి విశ్వాసిగా ఉండలేడు. అంటే దేవునిలో ఎదగాలి అని అంటే, దేవునిలో మనం అభివృద్ధి చెందాలి అనంటే కష్టాలు నష్టాలు శ్రమలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటిలో నుండి దేవుడు మనల్ని పైకి లేపుతాడు. అది గొప్ప విషయం. కష్టాలు ఉన్నాయని మునిగిపోవు, శ్రమలు ఉన్నాయని మునిగిపోవు. వాటిలో నుండి దేవుడు పైకి లేపి సంఘములో ఒక మంచి విశ్వాసిగా నిన్ను పాలిష్డ్ బిలీవర్గా తయారు చేస్తాడు. ఆమేన్. ఈ పాలిష్డ్ బిలీవర్గా మారాలి అనంటే యోబు గ్రంథం చదవాలి. యోబు గ్రంథం చదవాలి. యోబు గ్రంథం చదివితే నీకున్న శ్రమలు, ఓహో ఈ శ్రమలు దేవుడు నన్ను పైకి పెంచడానికి వచ్చినాయి అని నీకు గ్రహింపు వస్తుంది. అలాగే నీకు వస్తున్న శోధనలు, చివరికి ఆర్థిక బాధలు కూడా, తర్వాత నీకు ఉన్నవి పోయినా సరే, నీకేవో కొన్ని వస్తువులు ఆస్తులు ఉంటాయి చూడు, అవి పోయినా సరే మరలా తిరిగి ఎలాగూ దేవుడిస్తాడో కూడా ఈ యోబు గ్రంథం మనకు నేర్పుతూ ఉంటుంది. అందుకనే పిల్లరా, యోబు గ్రంథాన్ని గురించి మీకు ఎంత టైం తీసుకొని ఎందుకు ఇంట్రడక్షన్ చెబుతున్నానంటే, మీలో కొంచెం ఆ ఎంతూజియాజం రావాలి అనే ఉద్దేశంతో చెబుతున్నాను. మీరు ఆ గ్రంథాన్ని చక్కగా చదవండి, చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇక్కడ మనం చూస్తే యోబు మనం చదివిన వాక్యంలో దేవునిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు, కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నాడు. ఈ 4 వచనాలు చదివాం. ఈ 4 వచనాల్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ సెంటెన్స్, ప్రతి సెంటెన్స్కి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉందో చూడండి. 6 క్వశ్చన్స్, 6 ప్రశ్నలు వేశాడు. ఈ 6 ప్రశ్నలు కూడా ఎందుకు వేశాడు అనంటే,
ఆయన అనుభవంలో నుండి వేస్తున్న ప్రశ్నలు. ఆయనకి జవాబు తెలియక కాదు, జవాబు తెలుసు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పటానికి ప్రశ్నిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఒక టీచర్ స్టూడెంట్ని క్వశ్చన్ చేస్తే ఆ టీచర్కి సమాధానం తెలియక కాదు కదా అడిగేది. టీచర్కి సమాధానం తెలుసు, కానీ స్టూడెంట్ని ప్రశ్న వేస్తారు. వాళ్ళు చెప్పలేకపోతే టీచరే చెబుతారు, అంటే ఆన్సర్ తెలుసు. అందుకనే ఈ యోబు 6 ప్రశ్నలు వేశాడు. వీటికి సమాధానం యోబు దగ్గర ఉంది. యోబు దగ్గర సమాధానం ఉండి ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రశ్నించటం అనేది తెలివిగలవాని పని అండి, తెలివిగలవాని పని. ఏదో ఒకటిలే, విన్నావులే, పోయేవులే అన్నట్లుగా ఉంటే మన మైండ్ డల్ అయిపోద్ది. పెద్దగా నేర్చుకోలేము, నేర్చుకుంది కూడా మర్చిపోతాం. నీవు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి, ప్రశ్నించాలి. ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఫిలాసఫర్స్ చాలామంది ఉన్నారు. ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే, ఆస్కింగ్ ఏ క్వశ్చన్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ అన్నాడు. అసలు విద్య అంటే అర్థం ఏంటంటే ప్రశ్నించటం మెయిన్. నువ్వు సరైన క్వశ్చన్ అడిగావంటే నీకు సబ్జెక్ట్ అర్థమైందని అర్థం. నువ్వు ఏ ప్రశ్న అడగలేకపోతున్నావు అంటే నీకు సబ్జెక్ట్ రాలేదని అర్థం. కావున ప్రియులారా, ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే దేవునికి మనకు మధ్య సబ్జెక్టు. క్వశ్చన్ బిట్వీన్ a believer and God. Education between a believer and God. మనకు దేవునికి మధ్య విద్య, మనకు దేవునికి మధ్య ప్రశ్న. ఇప్పుడు యోబు దేవుణ్ణి ఏమని ప్రశ్నలు అడుగుతున్నాడో చూడండి. 2వ వచనంలో, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి. చూసారా, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి. సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. అయితే ప్రియులారా, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్లోనే ఆన్సర్లు ఉంటాయి. అవునా? ఈ తెలియగల స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ ప్రశ్న 2-3 సార్లు చదివి ఆ ప్రశ్నలో నుండే ఆన్సర్ తీసి రాసేస్తారు. సో దీన్ని షార్ప్నెస్ అంటాం. ప్రశ్నలోనే కొన్నిసార్లు ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు యోబు 6 ప్రశ్నలు అడిగాడు. 6 ప్రశ్నల్లో ఆన్సర్ ఉంది. అందుకని మీరు యోబు గ్రంథం కాస్త తీరిగ్గా చదవండి అని అంటున్నాను. లేకపోతే బైబిల్ స్టడీ పెడతా, రండి కూర్చుందాం, బైబిల్ స్టడీ చేద్దాం. ఫస్ట్ ప్రశ్నలో ఏంటి చదవండి అందరూ. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి. ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటో చెప్పండి. సహాయము. దేవుడు నీవు సహాయం చేసావు నాకు అని అంటున్నాడు. తర్వాత 2వ ప్రశ్న, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. ఆన్సర్ ఏంటి? రక్షించాడు దేవుడు. 3వ ప్రశ్న,
జ్ఞానము లేని వానికి నీవు ఎంత చక్కగా ఆలోచన చెప్పితివి. ఆన్సర్, ఆలోచన చెప్పావు. నెక్స్ట్, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. ఆన్సర్, వివరించాడు దేవుడు నీకు. తర్వాత ప్రశ్న, నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి. ఉచ్చరించడం అంటే ప్రొనౌన్సియేషన్, చెప్పటం. ఎంత చక్కగా నువ్వు చెప్పావు, అది ఆన్సర్. తర్వాత, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. ఆన్సర్, బయలుదేరటం. ఏం బయలుదేరింది? ఊపిరి. ఇవి రెండు ఆన్సర్లే. ఊపిరి బయలుదేరినది ఆన్సర్. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది అంటే ఊపిరి బయలుదేరినది. నాలో ఉన్న ఊపిరి నీలో నుండి వచ్చిన ఊపిరి అని అంటున్నాడు. ఎన్ని క్వశ్చన్స్? 6 క్వశ్చన్స్. ఆన్సర్లు ఏమైనా కఠినంగా ఉన్నాయా? లేవు, సింపుల్గా ఉన్నాయి. క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చింది. అయితే పిల్లరా, వాస్తవానికి 6 క్వశ్చన్లు 6 ప్రసంగాలు. ఇప్పుడు 6 ప్రసంగాలు కలిపితేనేమో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని ఒక్క క్వశ్చన్కే నేను ఆన్సరు ఈరోజు మెసేజ్ లాగా చెప్తాను. ఏంటది? మొదటిది, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి. అందరూ చెప్పండి బిగ్గరగా, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి. అనగా పిల్లరా, శక్తి లేనివారుగా మనం ఉంటే, శక్తి లేనివారుగా అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడాలి, నాలో ఏం కావాలి? శక్తి ఉండాలి. శక్తి అంటే డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. అందుకని మీకు చెప్తున్నా, నేను మాట్లాడాలంటే ఇప్పుడు నాకేం కావాలి? శక్తి కావాలి. మీరు వినాలంటే ఏం కావాలి? వినేవాళ్ళకి కూడా శక్తి కావాలా? ఊరన కూర్చొని వినేవాళ్ళకి కూడా కావాలి. వినేవాళ్ళకి కూడా శక్తి కావాలి. ఓకే, మీరు బండి నడుపుతున్నారు, ఏం కావాలి? శక్తి కావాలి. సరే, ఇదంతా శక్తి, ఇది ఒక రూపం. రేపు మీరేదో ఒక బిల్డింగ్ కట్టబోతున్నారు, ఏం కావాలి? శక్తి. ఏంటి ఆ శక్తి అంటే? ఏంటది? మనీ. సో మనీ ఈజ్ ఎనర్జీ. నువ్వు బిల్డింగ్ కట్టాలి అని అంటే మనీ కావాలి కదా. మనీ ఉంటేనే. సరే, బిల్డింగ్ కట్టలేమనుకో, ఏమంటారు వాళ్ళు? ఏంటి బిల్డింగ్ ఎందుకు కంప్లీట్ చేయలేదంటే, ఆ శక్తి లేకలే అంటారు. శక్తి లేక అంటే ఏంటి శక్తి? అది డబ్బు లేక చేయలేదు. కాబట్టి శక్తి అనేది పిల్లరా బాడీలో ఉండే ఎనర్జీ అవుతుంది, మెంటల్ ఎనర్జీ అవుతుంది, అలాగే మనీ అనేది ఒక శక్తి, అలాగే దేవునిలో నుండి వచ్చేది ఒక శక్తి. ఈ శక్తి అనేది నానా రూపాలుగా, నానా ఆకారాల్లో ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏ శక్తిని వాడుతున్నాడు? శక్తి అంటున్నాడు. ఏ శక్తిని వాడుతున్నాడు అనంటే, మనకు జనరల్గా విశ్వాసులుగా మనం చెప్పుకునే శక్తి ఏమిటంటే, 1 దేవుని శక్తి, 2 ప్రార్థనా శక్తి, 3 శిలువ శక్తి, 4 పరిశుద్ధాత్మ శక్తి, 5 వాక్యపు శక్తి. ఇలాగ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు 2వ వచనంలో మొదటి ప్రశ్న ఏంటి అనంటే, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి అంటే, శక్తి లేని వానికి అంటే నీ బాడీలో శక్తి లేకపోతే ఆయన నీకు సహాయం చేస్తాడు. నీకు డబ్బు పూర్వకంగా శక్తి లేకపోతే ఆయన నీకు సహాయం చేస్తాడు. మానసికంగా నీకు శక్తి లేకపోతే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో నా దగ్గర శక్తి లేదు, నా దగ్గర స్తోమత లేదు అనుకుంటున్నావో ఆ విషయంలో ఆయన నీకు సహాయము చేయువాడై ఉన్నాడు. ఆమేన్. చప్పట్లు కొడదాం ఒక్కసారి, దేవానికి స్తోత్రం అని చెబుదామా. శక్తి అంటే ఏం లేదండి,
ఇక్కడ కొంతమంది తాతలు ఉన్నారు, అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నారు. మీ మనవడు ఆ ఇంటి ఎదురుగా రోడ్డు మీద కుక్క పిల్లను చూసి బావుమని ఏడుస్తాడు. ఏడ్చేటప్పుడు నీ కంగారు వచ్చేసి ఏంట్రా నాయన ఏడుస్తున్నావు అని దగ్గరికి వెళ్తావు. అప్పుడు ఇటు చూపించి ఏడుస్తానే చెబుతాడు, డాగ్ డాగ్ అంటాడు. అదేం చేస్తుంది, నేను ఉండాలనే అంటావు, నువ్వు ఒక అభయం ఇస్తావు నువ్వు. అప్పుడు ఆ పిల్లోడు ఏం చేస్తాడు తెలుసా, రా ఇప్పుడు రా అని వెళ్తాడు దాని మీదకి. అంటే అది అప్పుడు దాకానే ఆ డాగ్ను చూసి భయపడ్డవాడు ఈ అమ్మమ్మను చూసి ఈ తాతయ్యని చూసి రా ఇప్పుడు రా మా తాతయ్య వచ్చాడు రా నేనేం చేస్తాను అని అంటది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పవరు? ఆ మనిషిని చూసుకొని పవర్ వచ్చేసింది. ఆమె ఈ తాత ఏం చేశాడు, ఈ అమ్మమ్మ ఏం చేసింది? ఏం లేదు, రే అదేం చేస్తుందిలే అని అంది, అంతే. ఇక అప్పుడు ధైర్యంగా వెళుతున్నాడు. పిల్లరా, ఒక మనిషి ప్రక్కనే ఉన్నప్పుడు నీలోనికి శక్తి వస్తుంది. యు విల్ రిసీవ్ ఎనర్జీ, యు విల్ రిసీవ్ పొటెన్షియాలిటీ. ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీ ప్రక్కన ఉంటాను, నీకు కావలసిన శక్తిని నేను నీకు ఇస్తాను. ఆమేన్. నీకు ఏ రకమైన శక్తి కావాలంటే, ఏ రకమైన బలము నీకు కావాలంటే, ఏ రకమైన సహాయం నీకు కావాలనుకున్నా నేను నీ ప్రక్కన నిలబడతా. ఆ ఏడ్చే పిల్లోడికి తాత వచ్చి ప్రక్కన నిలబడితే అంత ధైర్యం వచ్చిందే. అలాగే సంఘములో ఉన్న మనకు మనం అలాగూ నిలబడినప్పుడు ప్రభు మన ప్రక్కనే ఉంటున్నాడు. నీకు అన్ని విషయాలలో ఆయన శక్తిని ఇస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ దేవానికి స్తోత్రం అని చెప్పండి. కావున ప్రతి విషయంలో కూడా ఆయన నీకు శక్తిని ఇచ్చే దేవుడు. అందుకనే ఇక్కడ యోబు ఏమంటున్నాడు, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, ఆయన సహాయము చేయవాడు. అయితే ఎక్కడి నుంచి ఈ సహాయం మనకు వస్తుంది? శక్తి లేకపోయినా బలము లేకపోయినా ఎప్పటికప్పుడు దేవుని శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే 20వ కీర్తన 2వ వచనం చదవండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. చూడండి పిల్లరా, దేవుని శక్తి సహాయం రూపంలో నీకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ప్రభునందు పిల్లరా, మనము ఏదో ఒక టైంలో శక్తి లేని వారముగా, నలిగిన వారముగా, కృంగిన వారముగా ఉంటాము. మనస్సు బాధపడతా ఉంటుంది. ఇంటిలో ఆర్థికంగా నీ కుటుంబ అవసరతలు, నీ యొక్క అప్పులు ఇవన్నీ తీరకపోతే ఏం చేయాలి అన్నట్లుగా కృంగిపోయినట్లుగా ఉంటావు. కొన్ని అవసరతలు ఉంటాయి, ఆ అవసరతలకు తగ్గ రీతిగా సిద్ధపాటు నీకు ఉండదు, అప్పుడు నువ్వు కృంగిపోతూ ఉంటావు. కొన్ని పనులు ఖచ్చితంగా చేయాల్సినవి ఉంటాయి, చేయటానికి ఎటువైపు చూసుకున్నా సహాయం లేదు. ఆ టైంలో మనం బలహీనంగా కనిపిస్తాం. ఇలాంటి సిట్యువేషన్స్లో మనం అలాగూ కొట్టుకులాడుతూ ఉంటాము. అందుకనే యోబు అంటున్నాడు, శక్తి లేని వానికి నీవు సహాయము చేసితివి. శక్తి లేని వానికి నీవు సహాయము చేసితివి. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తను
ప్రేయర్కు వస్తూ ప్రేయర్ మానేశాడు. చూశాను, చాలా కాలం రావటం లేదు. సరే, నేను కొంతమంది యవనస్తులకు చెప్పి, పలానా స్టూడెంట్ ప్రేయర్కి బాగా వచ్చేవాడు, ఇప్పుడు ఎందుకు ప్రార్థన మానేశాడు, ఏదో జరిగి ఉంటుంది, పిలవండి అని కబురు చేస్తే వచ్చాడు. కానీ ఏదో అతని మనసు అంటే ఆ ముఖం చూస్తే గిల్టీగా వచ్చాడు నా దగ్గరికి, చాలా గిల్టీ ఫీలింగ్తో. ఏంటబ్బాయి అలా ఉన్నావు అన్నాను. ఏముందన్నా, ఇక అంతా అయిపోయినట్టే నా పని అన్నాడు. ఏమైపోయింది అన్నాను. మీ దగ్గరకు వచ్చాను, మీరు వాక్యం నేర్పించారు, చక్కగా ప్రార్థన నేర్పించారు, కానీ మధ్యలో నన్ను వేరే స్నేహితులు పట్టేశారు. వాళ్ళు నన్ను రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళారు. నా హ్యాబిట్స్, నా బిహేవియర్ మొత్తం మారిపోయింది. అక్కడ నుంచి మీ దగ్గరికి రాలేకపోతున్నా, మిమ్మల్ని చూడలేకపోతున్నా. ఇక ఎందుకులే అన్నకి కనపడకూడదని మీకు దూరం అయిపోయాను, ఇది నా పరిస్థితి అన్నాడు. సరేనే అన్నాను. మరి సంతోషంగా ఉంటున్నావా అన్నా. ఇంకెక్కడ సంతోషం అన్నా, మొత్తం అయిపోయింది అన్నాడు. మరి డిగ్రీ ఎంతవరకు వచ్చింది అన్నా. డిగ్రీ అంటే బీటెక్ 4-1లో ఉన్నాడు అతను. ఇంకా 1 సంవత్సరం. డిగ్రీ ఎంతవరకు వచ్చిందంటే, ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, థర్డ్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి అన్నాను. మొత్తం 12 సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి అన్నాడు. ఎన్ని సబ్జెక్ట్స్ అండి? 12 సబ్జెక్ట్స్. అంటే ఏదో కొన్ని అయిపోయినాయి, కొన్ని ఈ 3 సంవత్సరాల మీద 12 సబ్జెక్ట్స్ పెండింగ్. మరి ఇప్పుడు ఫైనల్ ఇయర్ కదా, ఏం చేస్తామన్నా. ఇంకేం చేసేది లేదన్నా, ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, ఎత్తేసుకున్నాను, ఇక డిగ్రీ లేదు, ఏం లేదు, ఇక నేను ఏదో ఒక చిన్న ఈ చేతి పనులు ఉంటాయి కదా, వాటికి డిసైడ్ అయిపోయాను అన్నాడు. ఎందుకో పరిశుద్ధాత్ముడు నాలో ఉండేమని ప్రేరేపిస్తున్నాడంటే, అతని కొరకు ప్రార్థన చెయ్యి, అతని కొరకు ప్రార్థన చెయ్యి అంటున్నాడు. దగ్గరికి పిలిచి మందిరంలోనే బలిపీఠం దగ్గరికి పిలిచి, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చదువుతావా? 12 సబ్జెక్ట్స్ ఎట్ ఏ టైం అయిపోవాలని నేను ప్రార్థన చేస్తాను అన్నాను. తనేమన్నాడంటే, ఇదంతా పెద్ద కలన్నా, ఇది జరిగే పని కాదు అన్నట్టుగా చూశాడు. నేనేమన్నానంటే, దేవుడు చేస్తాడు, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. నీకు దేవుడు చేస్తాడు. సరే నన్ను మోకరించాడు. ప్రభా, ఈ సహోదరుడు 12 సబ్జెక్ట్స్ రాస్తాడు, 12 సబ్జెక్ట్స్ అయిపోవాలి, ఇది ఒక అద్భుతం జరిగి ఇతను మీ కొరకు సాక్షిగా నిలబడాలని ప్రేయర్ చేశాను. డైలీ చేసాక ఆ తర్వాత ఫీజు కట్టాడు, ఎగ్జామ్స్ అన్నీ రాశాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే అద్భుతం ఏమిటంటే, అన్ని సబ్జెక్ట్స్ మంచి మార్క్స్ వచ్చినాయి, అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి. తను ఏమన్నాడో తెలుసా? ఏంటన్నా, ఏదో అద్భుతం జరిగింది నా జీవితంలో, ఏదో అద్భుతం జరిగింది అని అన్నాడు. తను ఫైనల్ ఇయర్ కూడా రాసుకొని కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత ఎంటెక్ చేసుకొని, ఆ తర్వాత పిహెచ్డి చేసుకొని, ఇప్పుడు ప్రజెంట్ ప్రొఫెసర్గా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ దేవుని పనిలో ఉంటూ ఉన్నాడు. పిల్లరా, శక్తి లేని వానికి నీవు సహాయము చేసితివి. ఇలాంటి సాక్ష్యాలు చెప్పమంటే చాలా చెబుతాను. నేను ప్రార్థన చేస్తే జరిగినాయే, ఇంకెక్కడ బయట సంగతులు కూడా వద్దు. ఎలాగ ఎవరికి ప్రార్థన చేశానో, దేవుడు ఎలాగ చేశాడో ఇవి చెబితేనే చాలు. కోకొల్లలు. ప్రభునందు పిల్లరా, దేవుడు నీతో, నీ కుటుంబముతో ఉండి శక్తి లేకుండా నువ్వు ఉన్నావే, బలము లేకుండా నువ్వు ఉన్నావే,
ఏం చేయాలో అర్థం కాకుండా నువ్వు ఉన్నావే, ఆ అర్థం కాని స్థితిలో ఉన్న నీకు ప్రక్కనే ఉండి నేను నీకు సహాయము చేస్తాను అని అంటున్నాడు. నేను నీకు సహాయము చేస్తాను, శక్తి లేని వానికి సహాయం చేస్తాను. అందుకని 2వ వచనం చూడండి, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ దేవుని సహాయము ఎలా ఉంటుందో 37వ కీర్తన తీయండి. 37వ కీర్తన 39-40 వచనాలు చదువుదాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. పిల్లలు గమనించండి, మనము గ్రహించాల్సింది ఏంటంటే ఆయన శక్తి లేని వారికి సహాయము చేయువాడై ఉన్నాడు. ఆమేన్. అయితే ఇప్పుడు నీతో నువ్వు చెప్పుకో, శక్తి లేని నాకు నా ప్రభువు సహాయము చేస్తాడు అని చెప్పుకో. శక్తి లేని నాకు నా ప్రభువు సహాయము చేయగలడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ అదే చూస్తున్నాం మనం. ఇక్కడ 39వ వచనంలో చూడండి, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. బాధ అనేది నీకుంది అనంటే ఆశ్రయం అనేది నీ ప్రక్కనే ఉన్నది. శ్రమ అనేది నీకు ఉంది అనంటే ఆశ్రయం అనేది, జయం అనేది నీకు ఉన్నది. అందుకనే నువ్వు ఎప్పుడు కూడా దేవునితో, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. మనకు పాట పాడతాం, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా. ప్రభువురా, నీకు రకరకాల సహాయాలు కావాలి. మానసిక బలం కావాలి, శారీర బలం కావాలి, శారీర ఆరోగ్యం కావాలి, ఆర్థిక స్తోమత కావాలి, అప్పుల బాధ నుండి విడుదల పొందాలి, అలాగే కృంగిన స్థితిలో నుండి లేపబడాలి, మనస్సు నెమ్మదిగా ఉండాలి, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎన్నో అవసరతలు ఉన్నాయి మనకి. అయితే ఈ అవసరతలన్నీ తీర్చగలిగింది ఎవరయ్యానంటే మనందరికంటే బాగా తెలిసిన ఆయన, పెద్ద ఆయన యోబు చెబుతా ఉన్నాడు. మనందరికంటే పెద్దవాడు, మనందరికంటే కష్టాలు ఎక్కువ పడ్డవాడు, మనందరికంటే ఎక్కువ నష్టాలు అనుభవించిన వాడు, మనందరికంటే ఎక్కువ శోధనలు అనుభవించిన వాడు, అనుభవజ్ఞుడైన యోబు అంటా ఉన్నాడు, శక్తి లేని వారికి ఆయన సహాయము చేయువాడు. నా జీవితంలో నాకు పిల్లలు పోయారు, పిల్లలు చచ్చిపోయారు, కానీ నాకు సహాయం చేశారు. నా జీవితంలో నా ఆస్తంతా పోయింది,
కానీ నాకు సహాయం చేశాడు. నా జీవితంలో ఈ శరీరంలో రోగం వచ్చింది, చిల్ల పెంకులతో నా శరీరాన్ని గీక్కుంటా కూర్చున్నాను, కానీ ఆయన నాకు సహాయం చేశాడు. నా జీవితంలో దుర్వార్తలు వెంబటే దుర్వార్తలు టక నాకు దగ్గరికి వచ్చినాయి. అవన్నీ విని బెంబేలెత్తిపోయి ఏమైపోతానో అని భయపడ్డాను, కానీ ప్రభు నాకు సహాయం చేశాడు. శక్తి లేని వానికి ఆయన సహాయము చేయువాడు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ అవసరతలు తీరుస్తాను, నువ్వు ఎదురు చూస్తున్న విషయాలన్నిటిలో నేను నీకు జవాబిస్తాను. ఎందుకంటే యోబుకు సహాయం చేసింది నేనే. హాగరుకు సహాయం చేసింది నేనే. దావీదుకి అరణ్యంలో ఉన్నప్పుడు సహాయం చేసింది నేనే. వాళ్ళందరికీ సహాయం చేసింది నేనే. వాళ్ళందరూ నేను తీసుకున్న పరలోకానికి వచ్చారు. నేనైతే మీ మధ్య ఇంకా బ్రతికున్నాను. నేను మీకు సహాయం చేస్తాను. సహోదరుడా, సహోదరి, నీకున్న నాలెడ్జ్, నీకున్న వయస్సు, నీకున్న ఆ పరిజ్ఞానము దేవుని ఎదుట ఎంత? అందుకనే నిన్ను నువ్వు దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోవాలి. అందుకని 39వ వచనంలో చదువుతున్నాం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. మనకి ఎవరు సహాయం చేస్తున్నాడంటే, యెహోవా వారికి సహాయుడై, యెహోవా మనకు సహాయకుడై, యెహోవా నాకు సహాయకుడై నన్ను రక్షించును. నీ కుటుంబము రక్షించబడాలి అని ఆయన నీకు సహాయము చేయగలిగిన దేవుడు. మనలను, మన కుటుంబాలను, మనలను, మన సేవను, సంఘాన్ని రక్షించి విస్తరింప చేయాలి అనేది దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. ఇంకా ఆయన చేసే సహాయము ఎలా ఉంటుందో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. అందరూ చెప్పండి ఈ మాట. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. ఎవరికి సహాయం చేస్తాడంటే, శోధింపబడు వారికి. ఎవరికండి? శోధింపబడు వారికి. ఏంటి శోధింపబడు వారికి అంటే? ఏంటండి? నేను ఇవాళ ఇక్కడ మీటింగ్కి రావడానికి అంతా రెడీ అయ్యి ప్రార్థన చేసి ఇక వాక్యం చదువుకుంటా కూర్చున్నా. ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికని వచ్చింది. ఏంటమ్మా అని అడిగా. రాత్రంతా నిద్రలేదయ్యా, రాత్రంతా ఏదో కలవరంగా ఉంది, రాత్రంతా ఏదో చీకటి తొందరలు వచ్చినాయి, నాకంతా ఏదో ఒక రకంగా ఉంది, భయం వేసిపోతుంది, నేనేమో అయిపోతానని అన్నట్టుగా ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. రాత్రి కంటి మీద ఏమంటారు, మిగిలింది చెప్పండి. ఎందుకు చెప్పారో తెలుసా? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎందుకు చెప్పారంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది.
రాత్రంతా కంటి మీద కునుకు లేదయ్యా అని అంట. అంటే ఏంటది? శోధన. ప్రభునందు పిల్లరా, ఇలాంటి శోధనలు ఎన్నెన్నో మనుషులకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క శోధన, రాత్రంతా కునుకుండదు. ఒక్కొక్క టైంలో ఒక వేదన, మనసంతా గలిబిలైపోతూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సమస్య నిన్ను గలిబిలి చేస్తూ ఉంటుంది. చివరికి నీ సమస్యలు నిన్ను ఎలా చేస్తాయి అంటే, నీ ఇంటిలో వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉంటావు. నీ భార్యతో మాట్లాడు, భర్తతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు. ఏంటి మమ్మీ అలా ఉన్నావంటే, మీకెందుకు, మీరు చూసుకోండి, నా సంగతి ఎందుకు అంటారు. ఎందుకు వస్తుందో తెలుసా డైలాగు? మనసు బాగాల. శోధింపబడటం. ఈ శోధనలోనికి నిన్ను ఈడ్చుకెళ్తుంది ఎవరైనా అపవాది నిన్ను శోధనలోనికి శోధించడానికి అంత, నీకు అపవాదికి అంత చోటు ఎక్కడ దొరికిందంటే, అంతకుముందు నువ్వు బైబిల్ చదవాలా, అంతకుముందు నువ్వు ప్రార్థన చేయాలా, అంతకుముందు దేవుని సన్నిధిలోకి రాలేదు, అంతకుముందు దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయం నువ్వు గడపలేదు. కాబట్టి ఛాన్స్ చూసుకొని, అదును చూసుకొని సాతానుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు. శోధన రాకముందే నువ్వు మెలకుగా ఉండాలి. సరే, ఇప్పుడు శోధన వచ్చింది కాబట్టి ఏం చేద్దామనంటే, ఆయన ఎవరయ్యానంటే శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. అనగా శోధన నీవు అనుభవిస్తూ ఉంటే, ఈ శోధనలో నుండి నన్ను కాపాడు అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించాడు కదా, మనందరికీ తెలుసు కదా. పరలోక ప్రార్థన చూడకుండా ఎంతమంది చెప్పగలరు? అందరు చెబుతారు. ఆఖరి మాట ఏంటో చెప్పండి? శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఈ కీడు నుండి మమ్ములను తప్పించుము. అంటే అక్కడ ప్రభువు చెప్పింది ఏంటంటే, శోధనలో పడొద్దు నాయన, పడకముందే ప్రార్థన చేసుకోండి అని అన్నాడు. మనం ఒక స్టెప్ ఎక్కువ వేసాం. పడకుండా ప్రార్థన చేయలే, పడ్డ తర్వాత ప్రార్థన చేస్తున్నాం మనం. అంటే దేవుడు చెప్పిన దానికంటే ఇంకొక స్టెప్ ఫార్వర్డ్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇదంతా ఫార్వర్డ్ సమాజం కదా. ప్రార్థనలో కూడా చేయకపోవడం కూడా ఫార్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేయండి శోధనలు రాకుండా ఉంటాయి అనంటే, శోధనలు వచ్చిన తర్వాత కూడా దేవుడు సహాయం చేస్తాడుగా. చేస్తాడు. అయితే రాని, తర్వాత చూద్దాం. ఇది ఫార్వర్డ్ క్రిస్టియానిటీ. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? చదవండి ఇప్పుడు అందరూ 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. కావున ప్రభువుని పిల్లరా, నీకు సహాయము చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. నీవు శోధన రాకముందు ప్రార్థన చేయి. ఒకవేళ వచ్చినా సరే ఈ శోధనలన్నిటిలో నుండి నన్ను కాపాడు అని ప్రార్థన చేయి. ప్రభు నిన్ను సహాయం చేస్తాడు. తర్వాత ఇంకెవరికి సహాయం చేస్తాడో చూద్దాం. అపోస్తుల కార్యములు తీయండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనం చూడండి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. అందరూ ఈ మాట చెప్పండి. మీ కుడి చేయి బిగ్గరగా పైకి బిగ్గరగా చెప్పండి. విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. ఆమేన్. ఎవరికి సహాయం చేశాడండి? ఎవరికి సహాయం చేశాడు? విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. యోబు గ్రంథంలో మనం ఏం చూసాము? శక్తి లేని వారికి ఆయన సహాయము చేస్తాడు. శక్తి లేని వారికి సహాయము చేస్తేవి. ఈ సహాయం ఎవరికి చేస్తున్నాడు అనంటే, యాకోబు పత్రికలో మనం చూసాము, శోధింపబడు వారికి సహాయం చేస్తున్నాడు.
అలాగే అపోస్తుల కార్యములో మనం చూసాం, విశ్వసించిన వారికి సహాయము చేస్తున్నాడు. అనగా పిల్లరా, శోధనలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా ఆయన నీకు సహాయం చేస్తాడు. అలాగే దేవా నువ్వు నాకు సహాయం చేయమని సహాయం అడిగినా విశ్వసించి ప్రార్థన చేస్తే నీకు సహాయం చేస్తాడు. ఇంకా ఎవరికి సహాయం చేస్తాడో చివరిగా ఇంకొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. అందరూ చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మొదటి లైన్ చూస్తే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అనగా ఎప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడంటే నీ బలహీనతను చూచి. సహోదరుడా సహోదరి, నేను బలహీనంగా ఉన్నాను, బలహీనరాలుగా ఉన్నాను అని అనుకుంటావేమో. నీ బలహీనతలోనే ఆయన నీకు సహాయము చేయగలిగిన దేవుడు. ఆమేన్. అందుకనే మనం పడతాం కదా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ. కావున ప్రభువునందు ప్రియులారా, నీవు ఎప్పుడు బలహీనంగా ఉన్నా సరే ఆ బలహీనతలో ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఏలియా బలహీనుడిగా ఉన్నాడు, ఆ సమయంలో దేవుడు ఆయనకు సహాయం చేశాడు. దావీదు చాలాసార్లు బలహీనమయ్యాడు, కానీ దేవుడు ఆయనకు సహాయం చేశాడు. అందుకనే మొదటి వాక్యానికి వెళదాం. యోబు గ్రంథం తీయండి. మొదటి వాక్యం, యోబు గ్రంథము 26వ అధ్యాయము. యోబు గ్రంథము 26వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదివితే, అక్కడ చదవండి, అందరూ చదవండి. శక్తి లేని వానికి నీవు ఎంత సహాయము చేస్తివి, బలము లేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి, జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి, నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యోబు జీవితాన్ని మనం చూస్తే ప్రశ్నలు తన మనస్సులో ఉన్నాయి, వాటికి జవాబులు కూడా ఉన్నాయి. జవాబులు అనే కంటే అనుభవాలు అని చెప్పొచ్చు. అనుభవాలు ఉన్నాయి. ఎలాంటి జవాబులు అంటే యోబు దగ్గర ఉంది అనుభవాలతో కూడిన జవాబులు. ఆమేన్. ఎలాంటి జవాబులు అండి? అనుభవాలతో కూడిన జవాబులు. కావున దీనిని బట్టి యోబు గ్రంథం ఎందుకు బాగా చదవాలి అని చెప్పానంటే, మీకు ఇంట్రడక్షన్లో దేవుడు ఎంత గొప్పవాడో, యోబు ఎంత బలహీనుడో కంపేర్ చేస్తే, యోబు చాలా బలహీనుడిగా ఉన్నాడు, యోబు చాలా చితికిన స్థితిలో ఉన్నాడు, యోబు చాలా నలిగిన స్థితిలో ఉన్నాడు, యోబు బాగా విడవబడిన స్థితిలో ఉన్నాడు, ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఆయన్ని పట్టించుకొని ప్రభు ఆయన్ని మరలా తిరిగి ఉజ్జీవింపచేసి బలపరిచి సహాయం చేశాడు. అందుకనే యోబు తన అనుభవంలో నుండి అంటున్నాడు, శక్తి లేని వానికి నీవు ఎంత సహాయం చేస్తేవి.
ఆయన ఎలాగూ సహాయం చేశాడంటే యాకోబు పత్రికలో మనం చూసాం, శోధింపబడు వారికి ఆయన సహాయం చేస్తున్నాడు. అలాగే అపోస్తుల కార్యములో చూసాము, విశ్వసించు వారికి ఆయన సహాయం చేస్తున్నాడు. అలాగే రోమాలో మనం చూసాము, బలహీనులకు ఆయన సహాయము చేయవాడై ఉన్నాడు. కావున ఏ రోజుకా రోజు నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు శక్తినిస్తానని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మరి అలాగూ దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడుగుదాం. ప్రభా, మీ సన్నిధి, మీ శక్తి, మీ సహాయము మాకు కావాలి ప్రభా. మీ కృపలో బలపరచండి, మీ ఆత్మ చేత మేము నడిపించబడాలి ప్రభా. దేవుని సన్నిధిని మేము అనుభవించాలయా, అట్టివారిగా మమ్మలను చేయండి అని మనం దేవుని అడుగుదామా? మన చేతులెత్తి ప్రభువుని అడుగుతాం. ప్రభా, మాకు శక్తి లేని సమయంలో మీ శక్తినివ్వండి, బలము లేని సమయంలో మీ బలమును మాకివ్వండి ప్రభా. జ్ఞానము లేని సమయంలో మీ జ్ఞానమును మాకివ్వండి నాయన. శోధించబడుచున్న సమయంలో శోధన నుండి మాకు జయమివ్వండి ప్రభా. బలహీనతలో మాకు బలమునివ్వండి ప్రభా. మేము విశ్వసిస్తూ ఉన్నాము, విశ్వాసము ద్వారా బలమును మాకివ్వండి అని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ ప్రియులను మీరు దర్శించండి, మీ దయలిగిన హస్తమును రానివ్వండి ప్రభా. రకరకాల శోధనలు మా జీవితంలో ఉంటూ ఉన్నాయి. ఈ శోధనలన్నిటి నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు అయ్యా, తప్పించగలిగిన దేవుడు ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క సహాయము మాకు కావాలి, మా కుటుంబాలకు మీ సహాయము కావాలి, పిల్లలకు మీ సహాయము కావాలి, ఈ సంఘానికి, ఈ సేవకు మీ సహాయము కావాలి, మాకు మా ప్రయాణాలకు మీ సహాయము కావాలి, మేము చేస్తూ ఉన్న, వెళుతూ వస్తూ ఉన్న డ్యూటీస్లో మీ సహాయము కావాలి, డిపార్ట్మెంట్లో మీ సహాయము కావాలి, మా ఇంటి చుట్టూ ఉన్న సరిహద్దులు, నైబర్స్తోకి ఈ విషయంలో మీ సహాయం మాకు కావాలి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం విషయంలో మీ సహాయం మాకు కావాలి, మీ పనిని చేయడానికి మాకు సహాయము కావాలి. పరిశుద్ధ స్థలములో నుండి నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచున్న దేవా, మీ సన్నిధి, మీ సహాయము మా అందరితో ఉంచి మమ్మల్ని అందరినీ బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.